వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ లోపు అండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ ఒకటి, 167 స్క్వేర్ యార్డ్స్ ఒకటి. ఇలా చూస్తున్నాం కదా, అది చౌదర్గూడ రోడ్డు. ఈ హౌసెస్కి దగ్గర మార్కెట్ అవుతుందండి వీక్లీ. అండ్ జనరల్ స్టోర్ ఉంది, కిరాణా సామాను, వాటర్ అన్నీ దొరుకుతాయి. అన్ని ఫెసిలిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నది అక్షర ఇంటర్నేషనల్ స్కూల్. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ ఒక కాలనీ ఉందండి. ఆ కాలనీలో మనకి ఇప్పుడు 2 హౌసెస్ ఉన్నాయి సేల్కి. 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 167 స్క్వేర్ యార్డ్స్. ఓకేనా, ఈ 2 హౌసెస్లో కూడా ఉంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని హౌసెస్లో జనాలు ఉంటున్నారండి. ఇక్కడ ఒక మంచి కాలనీ, పీస్ లొకేషన్, వరంగల్ హైవేకి చాలా దగ్గర. రండి చూపిస్తాను. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి రెండు కూడా. 2 BHK హౌసెస్. ఇక్కడ వరకు అండర్ డ్రైనేజ్ కనెక్షన్ వచ్చేసింది. ఇది 25 ఫీట్ రోడ్డు. ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసిందండి. గ్రౌండ్ ఫ్లోర్ 150 స్క్వేర్ యార్డ్స్, 2 BHK హౌస్, ఈస్ట్ ఫేసింగ్. చూడండి, జస్ట్ ఇంకొక 10 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లోపల ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఎలివేషన్ కలర్స్ ఒకటి, పెయింటింగ్ ఒకటి మిగిలిపోయింది. ఈస్ట్ ఫేసింగ్, ఫ్రంట్ 25 ఫీట్ రోడ్డు. మనకి ఇక్కడ అండర్ డ్రైనేజ్ కూడా వచ్చేసింది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉంటుందో. మనకు రోడ్డుకి హైట్ వేసారండి, సీసీ రోడ్ పడ్డ తర్వాత ఈక్వల్గా ఉండడానికి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో మొత్తం తాండూరు బండలు యూజ్ చేశారు, చాలా బాగుంటుంది ఇవి. ఇక్కడ పార్కింగ్లో ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. టేక్వుడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్ యూజ్ చేశారండి మొత్తం. ఇక్కడ వాల్ టైల్ చూడండి, చాలా లగ్జరీగా కనిపిస్తాయి ఇవి. స్టెప్ వచ్చేసి గ్రానైట్ స్టెప్. ఇక్కడ ఇది బోర్ 350 ఫీట్ బోర్ అండి. ఇది సంపు, 5000 లీటర్ కెపాసిటీతో సంప్ ఇచ్చారు మనకి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చూసారు కదా, కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్. ఇది హాల్లో టీవీ యూనిట్. ఇది ఫాల్ సీలింగ్, చాలా బాగుంది ఫాల్ సీలింగ్. మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు రైట్ సైడ్. అండ్ వాల్ టైల్స్తో మంచి డిజైన్ ఇచ్చారు ఇక్కడ, చూసారు కదా. ఇది డైనింగ్ ఏరియా, మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. అక్కడ కూడా చూడండి, వాల్స్కి కంప్లీట్గా మంచి డిజైన్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. అక్కడ చిన్న వాష్ బేసిన్ వస్తుంది, సెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓపెన్ కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫామ్, వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్. మనకి కిచెన్ టైల్స్ కూడా వేసారు 4 ఫీట్ హైట్ వరకు. ఎగ్జాస్ట్ హోల్ ఉంది, సబ్జర్ కూడా ఉన్నాయి స్టోరేజ్కి. సెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ, కింద కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్. మనకి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి, బయట యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా ఇక్కడ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ కంప్లీట్గా. కిచెన్ పక్కన ఇక్కడ దేవుడు గది, పూజా రూమ్ సపరేట్గా ఇచ్చేసారు. పూజా రూమ్ డోర్స్ కూడా పెట్టేసి ఇలా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, స్టెప్స్తో ఇచ్చారు, టైల్స్ వేసేసారు మొత్తం. సో ఇది 2 BHK అని చెప్పాను కదా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఫ్రేమ్స్ మాత్రం టేక్వుడ్ ఫ్రేమ్స్ ఇచ్చారు. డోర్ ఇది WPC ఇండియన్ టైప్ ఉంటుంది వాష్రూమ్. ఇది కొంచెం సామాన్ ఉన్నాయి కాబట్టి లాక్ వేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్ చూసారు కదా, చాలా బాగుంది, నార్మల్ డోర్ లాగా కాదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ని. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. వెంటిలేషన్ కోసం ఇక్కడ 2 విండోస్ ఇచ్చారు. ప్రజెంట్ టైం 6 అవుతుంది, ఈవినింగ్ 6. ఈ టైంలో కూడా సింగిల్ లైట్ లేకుండా నేను షూట్ చేస్తున్నా. చూడండి ఎంత వెంటిలేషన్ ఉందో. ఈ టైంలో కూడా ఇంత వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా వాల్కి ఒక డిజైన్ ఇచ్చారు టైల్స్తో, వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జాలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చిన్న విండో కూడా ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ కోసం. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, చాలా బాగుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఆల్రెడీ టైల్స్ చేశారండి. గీజర్ పాయింట్ ఉంది, షవర్ కనెక్షన్ ఉంది, ట్యాప్స్ కనెక్ట్ చేశారు. వెస్టర్న్ టైప్ వస్తుంది, కింద హ్యాండిల్స్కి టైల్ చేశారు. సో
సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ నార్త్ సైడ్కి ఒక చిన్న డోర్ ఇచ్చారు, అది కూడా చాలా మంచిది. అది ఓపెన్ చేసుకుంటే ఇంకా మంచి వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు స్టోరేజ్కి, కొంచెం వర్క్ నడుస్తుంది కదా అందుకే కొంచెం ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. షెల్ఫ్స్ ఇక్కడ అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది ఇండియన్ టైప్ ఇచ్చారండి, మొత్తం వాల్ టైల్స్ వేసేసారు, షవర్ పాయింట్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్, కింద యాంటీ స్కిన్ టైల్స్ ఇలా ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. 2 BHK 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఇది. ఓకే, 27/50 సైజ్ అండి. అండ్ వరంగల్ హైవేకి చాలా దగ్గర, ఓన్లీ 5 minutesలో మనం వరంగల్ హైవేకి వెళ్ళిపోవచ్చు, వెంకటాపూర్ రోడ్ దగ్గర. ఇది చౌదర్గూడ విలేజ్ కిందకి వస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి లొకేషన్లో ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హౌస్ ప్రైస్ వచ్చేసి 87 lakhs కోట్ చేస్తున్నారు. ఓన్లీ ఒక 10 days మాత్రమే వర్క్ ఉంది, ఈజీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.